నిన్నటి క్లాస్లో మనం డిస్ప్లేస్మెంట్ గురించి చదువుకోవడం జరిగింది, డిస్టెన్స్ గురించి చదువుకోవడం జరిగింది. అయితే వాటి రెండింటి మధ్య డిఫరెన్సెస్, ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చూసుకోవడం జరిగింది. అయితే టుడే we will discuss about vector form of displacement. ఓకే, వెక్టార్ ఫామ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని ఒక వెక్టార్ ఫామ్లో ఎట్లా మనం డిపిక్ట్ చేస్తామో చూద్దామండి. At first I will take an object here which is at point P1. ఓకే, అయితే ఈ ఆబ్జెక్ట్ పొజిషన్ని మనం చెప్పాలి అంటే వి నీడ్ ఎ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, మనము ఒక ఆరిజిన్ లేదా కోఆర్డినేట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. X, Y and this is Z. ఇది P1. If I draw a position vector for P1, this will be this. Position vector will be this. Position vector will be this. And this is our origin O, whose coordinates are 0, 0, 0. అయితే ఇది పొజిషన్ P1 దగ్గర ఉంది, దీన్ని నేను O అంటున్నాను, అండ్ ఇది A అనుకోండి. పోనీ పొజిషన్ P1 కాదు, ఎట్ A, పాయింట్ A దగ్గర ఉంది అనుకోండి ఒక ఆబ్జెక్ట్. దీని కోఆర్డినేట్స్ ఏంటండి అంటే x1, y1, z1. Coordinates of this object which is at A are x1, y1, z1. From different axis its position is x1, y1, z1. అంటే x1 నుంచి ఇంత డిస్టెన్స్లో ఉంది, x యాక్సిస్ నుంచి, y యాక్సిస్ నుంచి ఇంత డిస్టెన్స్లో ఉంది, z యాక్సిస్ నుంచి ఇంత డిస్టెన్స్లో ఉంది అని అర్థం. If I describe displacement with respect to this, what does it mean? ఈ ఆబ్జెక్ట్ అనేది దీని పొజిషన్ చేంజ్ చేసుకోవాలండి. ఇఫ్ దిస్ ఆబ్జెక్ట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఈ పొజిషన్కి రావడం జరిగింది, దాన్ని నేను పాయింట్ బి అనుకుంటున్నానండి. ఐ విల్ డ్రా అనదర్ పొజిషన్ వెక్టార్ ఫర్ ఫైనల్ పొజిషన్. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ పొజిషన్ అండ్ కోఆర్డినేట్స్ విల్ చేంజ్ డెఫినెట్లీ. అంటే ఇక్కడ x1 x యాక్సిస్ నుంచి ఇంత డిస్టెన్స్లో ఉంది, దీన్ని x1 అంటున్నా నేను. ఇప్పుడు x యాక్సిస్ నుంచి డిస్టెన్స్ మారింది కాబట్టి దీని కోఆర్డినేట్స్ నేను x2 అండ్ y యాక్సిస్ నుంచి చూస్తే y2 అండ్ z యాక్సిస్ నుంచి చూస్తే z2గా మారాయి. పొజిషన్ చేంజ్ అయింది అని ఎట్లా తెలుస్తుంది మనకు అంటే ఈ కోఆర్డినేట్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకు తెలుస్తుంది, ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ పొజిషన్ అని. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని నేను ఏమంటానండి అంటే పొజిషన్ వెక్టార్ R1. నౌ దీన్ని నేను ఏమంటానండి అంటే వాట్ విల్ ఐ కాల్ దిస్? పొజిషన్ వెక్టార్ R2. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అవునా, డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ B అండ్ పాయింట్ A. దట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ B అండ్ పాయింట్ A ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అంటానండి నేను. ఈ పాయింట్ B పాయింట్ Aకి డిఫరెన్స్ నేను
ఇట్లా డిపిక్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. నౌ దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డెల్టా ఆర్ బార్. ఓకే, డి డిఫరెన్స్ నేను డెల్టా ఆర్ బార్ అని చెప్తున్నాను, దాన్నే నేను డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటాను. ఐ విల్ కాల్ దిస్ యాజ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. డెల్టా అంటే ఏంటండి? డెల్టా మీనింగ్ ఏంటి? ఇట్ విల్ గివ్ అస్ ద వాల్యూ, ఇట్ విల్ గివ్ అస్ ఎ చేంజ్. ఓకే, డెల్టా అంటే చేంజ్. దేంట్లో అయినా చేంజెస్ జరిగితే అప్పుడు మనం డెల్టా రాసుకోవచ్చు అండి. ఓకే, నో డెల్టా ఇస్ చేంజ్. ఎక్కడ చేంజ్? ద చేంజ్ ఈజ్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఇనీషియల్ పొజిషన్స్. ఫైనల్ అండ్ ఇనీషియల్ పొజిషన్స్. ద చేంజ్ ఈజ్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఇనీషియల్ పొజిషన్స్. ఇప్పుడు నేనేం రాయొచ్చండి? డిస్ప్లేస్మెంట్ దేనికి మధ్య అంటే ఓబికి మళ్ళీ ఓఏకి, రైట్? మరి డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఏబి. డిస్ప్లేస్మెంట్ ఏంటండి? ఏబి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏబి అండ్ ఫైనల్ పొజిషన్ ఈజ్ ఓబి, ఇనీషియల్ ఈజ్ ఓఏ. వాట్ ఆర్ దీస్? వెక్టార్స్. ఓకే, ఏబి బార్, ఓబి బార్, ఓఏ బార్. ఏబి ఎందుకు రాస్తున్నా? ఓబి ఎందుకు? ఓఏని ఎందుకు రాస్తున్నా? I have explained it clearly in the previous video itself. The vector is moving from O to B. O నుంచి B కి మూవ్ అవుతుంది. సో డైరెక్షన్. Vector is moving from, position vector is moving from O to A. So direction. Now this vector is moving from A to B. So this is the direction. This is very important now. Okay. ఈ ఏబి బార్ని నేను ఏం రాస్తున్నాను ఇక్కడ? డెల్టా ఆర్ బార్. మళ్ళీ ఓబి బార్ని ఏం రాస్తున్నాను? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ R2 bar. How I can write OA bar now? I can write it as R1 bar. Right? దీన్ని వెక్టార్ ఫామ్లో చూస్తే నిన్ననే చెప్పుకుందాం. పొజిషన్ వెక్టార్ R bar is equal to X I cap plus Y J cap plus Z K cap. అవునా? R bar is nothing but X I cap, Y J cap and Z K cap. ఇక్కడ R2 అంటే కోఆర్డినేట్స్ ఏమున్నాయండి? ఇన్ ప్లేస్ ఆఫ్ X I have to write X2, in place of Y I have to write Y2, in place of Z I have to write Z2. Now if I take that into consideration, delta R bar is equal to R2 place lo nenu em rayali? I have to write in this form now. So X2 I cap plus Y2 J cap plus Z2 K cap, Z2 K cap minus what? R1. I have to replace it with X1. Now X1 I cap plus Y1 J cap plus Z1 K cap. Right? Now take common all the X terms, take common all the Y terms, take common all the Z terms. Okay? Now you can write it as X2 minus X1 I cap plus Y2 minus Y1 J cap plus
z2 minus z1 k cap. Okay, I can write like this. This is equal to delta r bar. Now next ఏం రాయొచ్చండి నేను, డెల్టా అంటే చేంజ్ అని చెప్పుకున్నాం కదా, x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 నేను ఎట్లా రాయొచ్చు, డెల్టా x నెక్స్ట్ I cap. y2 minus y1 I can write it as delta yj cap. Now z2 minus z1 I can write it as delta zk cap. See, this is our final and important formula. Vector form of displacement can be written in this way. Displacement ki vector form cheppali anukunte this is the way. Delta x, change in final position and initial position with respect to x axis. Change in delta y bar, change in final position and initial position with respect to y axis. Change in delta z, change in position అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్. ఇది పొజిషనల్ చేంజ్ అండి. అయితే దీనికి నేను మ్యాగ్నిట్యూడ్ యాడ్ చేస్తున్నా. ఇఫ్ ఐ యాడ్ అప్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ దిస్, ఇఫ్ ఐ యాడ్ అప్ మ్యాగ్నిట్యూడ్ డెల్టా ఆర్ బార్, మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏముంటుందండి, మ్యాగ్నిట్యూడ్ లోపల మోడ్ లోపల నెగిటివ్ వాల్యూస్ ఉన్నా కూడా అవి పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఇంకోటి రూట్ కూడా వస్తుందండి. ఓకే, కెన్ రైట్ ఇట్ యాజ్ డెల్టా ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డెల్టా వై జే క్యాప్ ప్లస్ డెల్టా జెడ్ కే క్యాప్. ఓకే, డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా కూడా రాయొచ్చు కదా, డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డెల్టా వై హోల్ స్క్వేర్ ప్లస్ డెల్టా జెడ్ హోల్ స్క్వేర్. దిస్ ఈస్ delta r bar. Now I can write like this also. Delta x is nothing but x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. Mod వస్తే ఇవి ఉండవు. ఓకే, right, square square square. Now I can write like this. Okay, delta r bar. These two are also important, but this is very very important. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చండి. అయితే ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక వీడియో సపరేట్గా చేద్దాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. ఈ ఫార్ములా బేస్ మీదనే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే దోస్ క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేద్దాం ఈ వీడియోలో ఇక్కడి వరకు చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనము స్పీడ్ గురించి చేద్దాం. అంటే నెక్స్ట్ క్లాస్లో మనం స్పీడ్ గురించి చదువుకుందాం. ఓకే, రైట్.